ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నమస్కారం అండి, మీ పేరు? వెంకటరావు. ఏం చేస్తుంటారు? మేము ఇక్కడ వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం చేస్తారండి? మీరు ప్రాపర్ ఎక్కడైనా? మేము ఇక్కడే ఉంటాము. ఎంతమంది పిల్లలండి? మాకు 2 అబ్బాయిలు. సెటిల్డా? ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉందండి? మీరు వ్యాపారం చేస్తా అంటున్నారు, అసలు వ్యాపారస్తులకే బాగా నష్టంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిందాక అంటున్నారు కండి. వ్యాపారస్తులకి నష్టం అనేది లేదమ్మా. ఈ జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ప్రదాత ఆయన. ప్రజలకి, పేద ప్రజలకి కావాలి. వ్యాపారం చేసేది ఎప్పుడు అలాగే ఉంటుంది, వ్యాపారం అలాగే ఉంటుంది కదా. సంక్షేమ ప్రదాత ఆయన పేద ప్రజలకి చేయగలుగుతున్నాడు, ఉన్నంతలో ఆయన చేయగలుగుతున్నాడు. అంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేద ప్రజలు పట్టించుకుంది లేదు. అందువల్ల ఈయన వచ్చిన తర్వాత బాగుంది, పేద ప్రజలు హర్షిస్తున్నారు ఈరోజు. మరి అసలు ఈయన వచ్చిన తర్వాత పేద ప్రజలు బాగుందని అంటున్నారు, కానీ అసలు పేద ప్రజలకు మేలే జరగట్లేదని చెప్పేసి అంటున్నారు కదండి. జరిగిందో జరగలేదు పేద ప్రజలు తెలుసు. అందుకే ఆయన కూడా అదే చెప్తున్నాడు కదా, నాకు మేలు జరిగితే ఓటేయమన్నాడుగా. అంత మగోడు ఎవరున్నాడు? నా 50 స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా వాళ్ళు చెప్పలేదే. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కూడా ఏం చెప్తున్నాడు ఆయన, నేను ఏం చేశాను అది చూసి నాకు ఓటేయండి అంటలేదు ఆయన. నాకు ఓటేయండి అన్నాడే కానీ, అంతే తప్ప ఈ జగన్ గారిలాగా నాకు మీకు మేలు జరిగితే ఓటేయమని చెప్పిన ఏకైక వ్యక్తి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయనే ముఖ్యమంత్రి. మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ చేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదండి. సంక్షేమ పథకాలు ఇచ్చినందువల్ల అమౌంట్ ఏం బయటకు వెళ్ళిపోవట్లేదు కదా. ఇక్కడే కొనుక్కున్నారు వ్యాపారస్తులు, మరి ఆ డబ్బులతోనే ఇక్కడ కొనుక్కుంటున్నారు. అదే వ్యాపారం ఎక్కడ జరుగుతుందిగా. వ్యాపారస్తులు అందుకని చెప్తుంది, బాగానే ఉందని చెప్పింది. మరి ఆ డబ్బులు బయటకు పోవట్లేదు కదా. బయటికి పోవట్లేదు కరెక్టే, కానీ అభివృద్ధి లేదు, కంపెనీలు తీసుకురావట్లేదు. రేపు రాబోయే తరాలకు ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఎటోకటి వెళ్ళిపోవాల్సి వస్తుంది చదువుకున్న వాళ్ళంతా. కంపెనీలు ఏం తీసుకురావట్లేదు అంటున్నారు కదండి. కంపెనీలు ఉన్నాయి, జీడిపి రేటు పెరిగింది, గత ప్రభుత్వాల కంటే బాగుంది. అది మనం నోటితో చెప్పుకునేది కాదు. అది కాకు అలా నివేదికలు కూడా చాలా ఇచ్చినవి. అదేంటి చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువు లేని వాళ్ళకి కొంచెం వాళ్ళు చెప్పే చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వింటున్నారు. మరి ఆయనే కాకుండా ఆయన సొంత చెల్లెని షర్మిల గారు కూడా అనేక రకాలుగా అసలు నువ్వేం చేసావు ఏపీకి అని చెప్పేసి విమర్శిస్తున్నారు కదండి. షర్మిల గారు కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. సరే, ఇప్పుడు షర్మిలారెడ్డి గారు ఒకప్పుడు ఏం చెప్పొచ్చారు, ఆయన రాజన్న వదిలిన బాణం కాదు, జగనన్న వదిలిన బాణం. రాజన్న వదిలిన బాణం జగనన్న, జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం అని చెప్పుకుంది ఆమె. మరి ఆమె ఇక్కడ ఎందుకు లేదు, మరి ఎందుకు తెలంగాణ వెళ్ళిపోయింది? మరి ఉండాలి కదా, ఉండి ఇక్కడ సంక్షేమ పథకాలు ఏంటి చూడాలి. కానీ తెలంగాణ వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ఇక్కడే అభివృద్ధి జరగట్లేదంటే అది తప్పు. అది మనం ఎందుకు వెళ్ళిపోయావు? జగనన్న వదిలిన బాణం కదా, జగనన్న తోడుగా ఉండాలి. నువ్వు వెళ్ళిపోయి ఈరోజు నేను అప్పుడు అక్కడికి వెళ్ళేమో తెలంగాణ పెట్టినాను, మళ్ళీ అక్కడికి వచ్చి ఇక్కడికి ఎందుకు నీకు పనే ఉందమ్మా? ఇక్కడ మరి తెలంగాణలో ఒక అవినీతివంతుడిని గద్దెదించాను, ఇక్కడ కూడా ఏపీలో కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదండి షర్మిల గారు. ఇక్కడ దింపడానికి అక్కడ అంత శక్తి లేదమ్మా. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దింపిన ఆయన ఈవెన్ దింపుద్ది. ఆయన వచ్చి ఈవెన్ దింపే అవకాశం అంత లేదు. జగన్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ని దింపేశాడు, సోనియా గాంధీని దింపేశాడు. సర్లే అంతా. మరి ఇవి చూసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడివి అసలు నువ్వు ఏపీ ప్రజలకు ఏం చేస్తావని అడుగుతున్నారు కదండి. అది షర్మిల. మరి నువ్వేం చేసావు? వెంకటరామారావు మీ మామకి ఏం చేసావు? మీ మామకి చేసావు, మీ తమ్ముడికి ఏం చేసావు? అది ముందు నువ్వు గుర్తుంచుకోవాలి. మీ తమ్ముడు రామూర్తి నాయుడికి ఏం చేసావు, మీ మామగారు వెంకటరామారావు ఏం చేసావు, అది ముందు తెలుసుకొని రా, తర్వాత ఈ సంగతి మాట్లాడదాం మనం. మరి పులివెందుల్లో జగన్ గారిని ఓడిస్తానంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. గొప్పలో నువ్వు ఓడిపోతున్నావు, అది చూసుకో. అంటే పులివెందుల్లో అసలు నేనే అవసరం లేదు, అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా సరే జగన్ ఓడిస్తారంటున్నారు కదండి. సరే నువ్వే నించోవచ్చుగా, ఎవరు అభ్యర్థి ఎందుకు? నువ్వు నించో. చంద్రబాబు నాయుడు గారు మీరు పులివెందులు నించోండి, మేము కూడా చూస్తాం హ్యాపీగా. నిజంగా ఓడిపోతే జగన్ 0, నువ్వు ఓడిపోతే నువ్వు 0, అక్కడ తెలియజేసుకుందాం రా. ఇక్కడ మరి ఇప్పుడు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారికి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం జరిగిందండి. మరి అసలు ఆయన ఎలా చేస్తారు? గతంలో అంటే ఎలా చేస్తారు అసలు? ఆయన అందరికీ తిరుగుతారా, బాగా మంచి చేస్తారా, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? అంటే ఆసిఫ్ అనేది కొత్తగా వచ్చాడు, అంటే పార్టీలో పాత అతనే, అంటే అభ్యర్థిగా వచ్చాడు కాబట్టి. కాదే ఈయనకి ఎక్కడ ప్లస్ అంటే వెల్లంపల్లి గారు చక్కగా అన్నీ చేశారు ఆయన. అసలు వెల్లంపల్లి పేరు తెలియని ఎవరు లేరు. వెల్లంపల్లి గారు చేసిన పని అభివృద్ధి వల్లే 100% నేను గెలుస్తాడు.
గెలిచి ఆయనలాగే చేస్తారు, ఈయన కూడా తప్పే ఉంది. ఇప్పుడు ఆయన చేశారు, ఈయన మొన్న వచ్చారు కాబట్టి గెలిపించండి, అందరూ గెలిపించుకుంటే మనందరూ గెలిపించుకుంటే. ఇప్పటివరకు వెల్లంపల్లి గారు చేశారు కాబట్టి, ఆయన చూశారు కాబట్టి, మరి కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నారు కాబట్టి, మరి ఈయన కూడా సేమ్ ఆదరిస్తారంటారా ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు? నేను యాక్చువల్గా ఇక్కడ ఆసిఫా ఇంకొకలా అనేది లేదమ్మా. రాష్ట్రం దేవంతా జగనే, గన్నే. ఆ గన్నే గురి పెడితే చాలు. ఆయన 175 జగన్ మీదే, అంతే తప్ప ఇక్కడ ఇప్పుడు ఆసిఫ్ గారు ఇక్కడ ఎవరు అభ్యర్థి కాదు, ఫ్యాన్. ఇక్కడ అభ్యర్థిని చూసే రోజులు పోయినాయమ్మా. ఒకప్పుడు ఇంతకుముందు చూసేవాళ్ళు, ఒకప్పుడు. ఇప్పుడు అంతా ఫ్యాన్, సింబల్ ఫ్యానే. జగన్ గారు చూస్తున్నారు, సింబల్ చూస్తున్నారు, అంతే.